Hi guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. How are you all doing? So this video is going to be about this big guy right here. మీకు ఇది ఫుల్గా కనిపించకపోవచ్చు ఫ్రేమ్లో, బట్ కొంచెం కష్టంగా ఉంది చూపించడం. బట్ ఐల్ ట్రై టు ఇన్సర్ట్ అ పిక్చర్. రీసెంట్గా నేను జైపూర్ వెళ్ళానని మీకు చెప్పాను అండ్ మీరు వ్లాగ్స్ కూడా చూసారు. అండ్ జైపూర్లో ఏమేమి షాపింగ్ చేసానో పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసేసారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద పార్ట్ 2. సో పార్ట్ 1లో ఓన్లీ నేను క్రాకరీ అండ్ ఆల్ ఇంక్లూడ్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్ ఇట్ అవుట్ జైపూర్ వ్లాగ్స్ అండ్ ఆల్, do check it out. Like I'll try to insert it in the iCard here and also in the description. Don't forget to check it out. So this is going to be everything else I got other than that. Like time constraints wala 2 videos ki split cheyalsi vastundi. So if you want to check out what all I got, stay tuned. Before going to the video, if you're seeing me for the first time, hi, I'm Sushma. Thank you so much for stopping by and taking some time to view my content. I would really appreciate if you can click on that like button and subscribe to my channel if you really like this video. We are very close to 1,000 subscribers. Analytics says that 90% of the watchers are non-subscribers. So don't forget to hit that like button and also subscribe to my channel. I'm sure you will love it here. So without any further ado, let's get right into the video. So like I said, everything else, this includes miscellaneous items, clothing items and home related items anamata. Let's get started with miscellaneous items first. So the first thing that comes to my hand is this one. Idi Ganesh idol anamata. So మీరు vlog చూసుంటే మేము లాస్ట్ డే we happened to go to Ranthambore. అక్కడ గణేష్ టెంపుల్, జస్ట్ గణేష్ టెంపుల్ కోసమే మేము ట్రావెల్ చేసి రంథంబోర్ వెళ్ళామన్నమాట. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో టు దట్ టెంపుల్, యూ హ్యావ్ టు క్లైంబ్ అ ఫోర్ట్. ఇట్స్ అ క్రేజీ ట్రెక్ అని చెప్పొచ్చు. సో అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం బాగా జరిగింది అనుకోకుండా. యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్డ్ ఉందంట అన్ఫార్చునేట్లీ. బట్ మాకు హారతి టైంలో వెళ్ళాం. కరెక్ట్గా ఒక 5 minutes ఓపెన్ చేశారు. ఆ 5 minutes దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నెవర్త్లెస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా. సో దేవుడి పటాలు అవి కామన్, అవి నేను చూపించట్లేదు. బట్ అక్కడ ఉన్న స్టోన్ మీద కావ్ చేసిన గణేష్ అనమాట ఇది. సో ఇది ఒకటి తెచ్చుకున్నాము. ఏదైనా గణేష్తో స్టార్ట్ చేయడం మంచిది అంటారు కదా. సో ఫస్ట్ థింగ్ ఇదే వచ్చింది నా చేతికి. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇట్ అండ్ చిప్డ్ ఇట్. సో ద నెక్స్ట్ థింగ్ ఐ గాట్ దిస్ వన్. ఐ వాంటెడ్ టు షో ఇట్ హ్యాపీలీ, బట్ ఇప్పుడే కింద పడి కొంచెం చిప్పింగ్ అయిపోయింది పైన గ్లాస్. ఇదేంటంటే జస్ట్ ఒక ఫ్రేమ్, మధ్యలో బియ్యం గింజ మీద పేరు రాస్తా అంటారు కదా. సో అట్లా మేము మా ఇద్దరు పేర్లు రాసుకున్నాము. ఇట్ వాజ్ మై హస్బెండ్స్ ఐడియా టోటలీ. నాకు కొంచెం చీజీ అనిపించింది యా, బట్ కొంచెం ఫర్ అ మూమెంట్ ఇట్ ఫెల్ట్ లైక్ దోస్ టీనేజ్ లవ్ స్టోరీ లాగా ఇట్లా రాయిపిద్దామన్నారు. సో ఇట్స్ దట్ అనమాట. బట్ ఇప్పుడే కింద పడింది. అండ్ నెక్స్ట్, జైపూర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద క్రిస్టల్స్. సో చాలా కొందాం అనుకున్నాం. యాక్చువల్లీ వి సా సమ్ రియలీ బ్యూటిఫుల్ స్టఫ్. కొందామని అనుకున్నాము. చాలా హై బడ్జెట్స్లో కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ బడ్జెట్లో దొరికింది ఒక మంచి తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ లాస్ట్ డే రోజు మాకు కొంచెం కిరికిరి అయింది ట్రాఫిక్. మేము అక్కడ కార్ హైర్ చేసుకున్నాం అనమాట. సో కొంచెం ట్రాఫిక్ పోలీసు అంతా కొంచెం పెద్ద స్టోరీ అయిందనమాట. సో అది దానివల్ల మాకు షాపింగ్ చాలానే కొన్ని అవర్స్ ఇంపాక్ట్ అయింది. ప్లస్ మేము రంథంబోర్ వెళ్ళొచ్చాము. సో ఎవ్రీథింగ్ సో కొంచెం ఇంపాక్ట్ అయింది. దానివల్ల లైక్ వీ స్టిక్ టు కుడెంట్ ఎక్కువ షాప్ చేయలేకపోయినాం. బట్ సో ద పాయింట్ ఈస్ ఐ గాట్ వన్ థింగ్ రిలేటెడ్ టు క్రిస్టల్స్. ఇది స్ఫటికమాల అంటారు కదా, అది ఎప్పటి నుంచో మా హస్బెండ్కి కొనిద్దామని నేను అనుకుంటుండే. సో ఫైనల్లీ జైపూర్ వెళ్ళాం, ఏదో ఒకటి కొనాలి కదా, ఇది కొనాలనుకుంటున్నాం కదా అని చెప్పి ఐ జస్ట్ గాట్ ఇట్. సో స్ఫటికమాల, దట్స్ ఫర్ హిమ్. మేజర్లీ ఇంటి కోసం అవి చేసిందే ఉన్నాయి. నా కోసం నేను చాలా తక్కువ కొనుక్కున్నాను ఈసారి. అండ్ దెన్ మ్యాగ్నెట్స్, మిస్సిలేనియస్ ఐటమ్స్, దిస్ జైపూర్ వన్ అండ్ దెన్ అదర్ మిస్సిలేనియస్ మ్యాగ్నెట్స్ కొన్ని మల్టిపుల్ తీసుకొస్తాం కదా. సో అవి దీస్ ఆర్ లైక్ కామన్ థింగ్స్ ఎవ్రీబడి గెట్స్, నథింగ్ రియలీ స్పెషల్ అబౌట్ ఇట్. మిస్సిలేనియస్ ఐటమ్స్కి అయితే అంతే. సో వీ విల్ మూవ్ టు క్లోదింగ్ నెక్స్ట్. సో క్లోదింగ్లో నాకు ఫస్ట్ దొరికిన పీస్ ఇది. దిస్ ఈస్ అ షర్ట్. నాకు ఇది చాలా నచ్చింది. మా హస్బెండ్కి తీసుకోమని చెప్పా. జైపూర్ ప్రాపర్ బ్లాక్ ప్రింట్స్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ షర్ట్ ఇది. మాకు ఇంకా బ్లూ కలర్లో ఇంకొక షర్ట్ ఇంకా బాగా నచ్చింది. బట్ దట్ వాజ్ ఫుల్ హ్యాండ్స్. అది మనం ఫార్మల్గా ఆఫీస్కి వేసుకెళ్ళలేము, అలా అని బయటకు కూడా వేసుకోలేము అనిపించింది. బట్ దిస్ వాజ్ హాఫ్ హ్యాండ్స్ అండ్ క్యాజువల్గా ఏదన్నా చాలా బాగుంటుంది అనిపించింది. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ యూనిసెక్స్, యాక్చువల్లీ ఇద్దరం వేసుకోవచ్చు. నా సైజ్ దొరకలేదు అప్పుడు, అందుకోసం తను తీసుకున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద షర్ట్ హీ గాట్. నెక్స్ట్ వన్ వచ్చి ఈ శారీ. అగైన్ జైపూర్ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ బాందిని ప్రింట్స్ కదా. సో బాందినీలో చాలా వెరైటీ చూసాను నేను అక్కడ. బాందిని ఆన్ సిల్క్, బాందిని విత్ పట్టు, బాందినీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్, కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్గా చూసాను నేను. బట్ దిస్ వన్ ఐ గాట్ హ్యాడ్ అ కాంబినేషన్ ఆఫ్ బాందిని అండ్ బ్లాక్ ప్రింట్. నేను ఇలాంటి శారీ బాందిని నేను ఇక్కడ కూడా మనకి వస్తాయి కదా,
సో నేను చాలా కలెక్షన్ చూసాను, బట్ ఓన్లీ బాందిని ఉంటాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ప్రింట్స్, పట్టు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. బట్ ఇలా బాందిని విత్ బ్లాక్ ప్రింట్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. అట్ ద సేమ్ టైం ఐ థింక్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ రిజెంబ్లింగ్ రాజస్థాన్ అనిపించింది. బాందిని అండ్ బ్లాక్ ప్రింట్స్, దట్స్ వాట్ రాజస్థాన్ ఆర్ జైపూర్ ఇస్ ఫేమస్ కదా. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ బోత్ అనిపించింది. అండ్ ఇది బార్డర్ అనమాట. సో ఇది శారీ నాకైతే చాలా నచ్చింది. వెరీ లైట్ వెయిట్ కూడా ఉంది. రోలింగ్ అది చేయించి వాళ్ళే పంపించారనమాట. సో ఎలా ఉంటుందో వేసుకుంటే తెలియదు కానీ, బట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఇది సో మేము అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లాత్ మెటీరియల్స్ నేను తీసుకొద్దాం అనుకున్నాను. బట్ ఉత్తి క్లాత్ మీటర్స్లో కొనే కన్నా దే సెడ్ అక్కడ క్లాత్ తీసుకుంటే వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేస్తామని చెప్పారు, విచ్ ఇస్ రియలీ గుడ్. సో వాళ్ళే స్టిచ్చింగ్ చేయించేసి పంపిస్తామని అన్నారు. అంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ విల్ బీ ఎక్స్ట్రా. సో అక్కడ ఈ క్లాత్ మాకు బాగా నచ్చింది, ఈ మెటీరియల్. సో ఈ మెటీరియల్ తీసుకొని మా హస్బెండ్ మెజర్మెంట్స్ ఇచ్చి కుర్తా కుట్టించామన్నమాట. ఐ థింక్ సమ్ 500-600 తీసుకున్నట్టున్నారు కుర్తా కుట్టడానికి, విచ్ ఇస్ ఐ థింక్ వెరీ అఫోర్డబుల్. సో ఇట్లా కుర్తా కుట్టించామన్నమాట. సో దిస్ ఇస్ వన్ కుర్తా. నెక్స్ట్ అగైన్ అనదర్ బ్లాక్ ప్రింట్ ట్రై చేసుకున్నాము. ఇందులో కూడా సేమ్ కుర్తా ఫర్ మై హస్బెండ్. అయితే నా కోసం నేను ఏం తీసుకోలేదు, అదొక్కటే తీసుకున్నాను కదా, జస్ట్ టు యాడ్ ఇట్. ఇది ఒక్కటి కూడా తీసుకున్నాను. సో వీ వాంటెడ్ టు కోఆర్డినేట్ లాగా అనుకోవచ్చు. మేము ఇప్పటివరకు ఒక కోఆర్డినేట్ అవుట్ఫిట్ కూడా చేయలేదు, బట్ ప్రాపర్ కోఆర్డినేటెడ్ అవుట్ఫిట్ లాగా ఒకటి తీసుకుందాం అనిపించింది. అయితే మేము వేరే ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు, బట్ మెటీరియల్ చాలా కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొన్ని అలా ఉన్నాయి. దీస్ మెటీరియల్ స్పెసిఫిక్గా ఐ థింక్ మీటర్ 350 అలా పడింది, విచ్ ఇస్ వెరీ నైస్. బికాస్ ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ ఒక 7-8 మీటర్స్ పడింది. సో క్లాత్కి ఎక్కువ అయిపోకుండా మనకి బడ్జెట్లో మంచి అవుట్ఫిట్ లాగా అని ఆలోచించి ఐ థాట్ విల్ ట్రై. సో నేను ఒక ఫుల్ ఫ్రాక్ కుట్టించుకున్నా అండ్ హీ గాట్ అ కుర్తా డన్. నేను ఇంకా ట్రై చేయలేదు ఎలా ఉంటుందో, బట్ ఇదంతా కూడా నేనే చెప్పాను యాడ్ చేయమని. సో ట్రై చేయాలి ఎలా ఉంటుందో. మేబీ ఇఫ్ ఐ ట్రై ఇట్, లైక్ ఈ వీడియో ఎడిట్ చేసే వరకు ట్రై చేసి ఉంటే ఐ ట్రై టు ఇన్సర్ట్ ఎ పిక్చర్. ఐ థింక్ క్లోదింగ్ వరకు అంతే. నెక్స్ట్ హోమ్ ఐటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ నా పక్కనున్న పార్సల్ అంతా ఓపెన్ చేశాను నేను. బట్ బిఫోర్ దట్ లైక్ దెర్ ఈస్ వన్ మోర్ శారీ ఐ గాట్ ఫర్ గిఫ్టింగ్. నేను అది చూపించడం మర్చిపోయా. సో ఇది శారీ అనమాట. ఇదంతా బాందిని స్టైల్ అగైన్, అక్కడ అదే ఫేమస్ కదా. సో బాందిని అండ్ దిస్ ఇస్ ద బార్డర్, ప్రాపర్ బాందిని అండ్ విత్ లైట్ వెయిట్. నేను ఇది నా కోసం కాదు, గిఫ్టింగ్ కోసం కొన్నా. సో నెక్స్ట్ అంతా హోమ్ స్టఫ్. పక్కనున్న పెద్ద బాక్స్ని అన్బాక్స్ చేశాను. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్. ఐమ్ గోన్ షో యూ వన్ బై వన్. సో నేను ఇక్కడ మెయిన్లీ తీసుకునేవన్నీ బెడ్డింగ్ సెక్షన్ అని చెప్పొచ్చు. సో ఐ గాట్ 4 బెడ్షీట్స్ డిఫరెంట్ ప్రింట్స్లో. అక్కడికి వెళ్ళినాక మీకు బ్లాక్ ప్రింట్స్ అని, అక్కడ ట్రెడిషనల్ బరాత్ ప్రింట్స్ అని అవి ఇవి ఉంటాయి. సో ఐ షో యూ. ఒకటి ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కింగ్ సైజ్ అగైన్. సో ఒకటి దిస్ ప్రాపర్ జైపూరి ప్రింట్, సో బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఎలిఫెంట్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ అగైన్ ఎలిఫెంట్ అంబారీ లాగా బార్డర్స్ ఉన్నాయి అనమాట. ఇట్లా వస్తుంది మొత్తం బెడ్షీట్లో అండ్ బార్డర్ ఇట్లా వస్తుంది. సో ఐ రియలీ తీసుకున్న ప్రతిదీ అయితే మాత్రం బెడ్డింగ్ సెక్షన్లో నాకు బెడ్షీట్స్ అవి మంచి కొనుక్కోవడం చాలా ఇష్టము. సో బెడ్డింగ్ సెక్షన్లో తీసుకున్నవన్నీ మంచివే తీసుకున్నా. విత్ పిల్లో కవర్స్ వచ్చినాయి. దట్ ఈస్ ఫస్ట్ బెడ్షీట్. కొంచెం కాస్ట్లీ ఉండే కొన్ని, బట్ ఇక్కడ మనకి దొరకడం తక్కువ. అండ్ జైపూర్ ప్రింట్స్ అథెంటిక్ దొరికినప్పుడు వాళ్ళు కూడా అంతే చెప్తారు. నేను చాలా ఎగ్జిబిషన్స్లో ఆల్రెడీ రేట్స్ అడిగి చూసాను. సో నాకు ఫెయిర్ బిట్ ఆఫ్ ఐడియా అయితే ఉంది. సో కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించాయి, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. లైక్ మన్నుతాయి వాళ్ళు, ద లైఫ్ టైమ్ దే హ్యావ్ టోల్డ్ ఆల్సో, ఇట్స్ వెరీ నైస్. సో నెక్స్ట్ ప్రింట్ ఇది. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద వన్ వీ సెలెక్టెడ్ యాక్చువల్లీ. నాకు ఇది గుర్తు రావట్లేదు నేనే సెలెక్ట్ చేసింది లేకపోతే వేరే సెలెక్ట్ చేసామా. దిస్ ఇస్ లుకింగ్ గుడ్, బట్ ఇదేనా సెలెక్ట్ చేసింది అని నాకు డౌట్ ఉంది, బట్ ఓకే. సో ఇది ఇట్లాగా డాన్సింగ్ ఉమెన్ వస్తుంది మొత్తం ప్రింట్ అండ్ బార్డర్స్ అన్నీ ఇలా వస్తాయి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో ఇట్ ప్రాపర్లీ. సో ఇట్లా ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్స్ అన్నీ ఇట్లా వస్తాయి. ఐ నో ఐఎమ్ షోయింగ్ ఇట్ వెరీ బ్యాడ్లీ, బట్ దిస్ ఇస్ వన్ మోర్ ప్రింట్ వీ గాట్. నెక్స్ట్ నా ఫేవరెట్, మీరు నా పాటరీ చూస్తుంటే నేను అప్పుడు చెప్పాను సిమిలర్ కైండ్ ఆఫ్ బెడ్షీట్ తీసుకున్నాను. ఇగో హియర్ యు గో, మై ఫేవరెట్ ప్రింట్. ఇది చూడంగానే పక్కన పెట్టండి, నాకు కావాలి ఎంతైనా పర్లేదు అని చెప్పా. సో ఇదనమాట. సేమ్ మొత్తం లైక్ బెడ్షీట్ అంతా ఇలా ప్రింట్ వస్తుంది, బార్డర్ ఏమో ఇలా వస్తుంది సేమ్. సో దిస్ ఇస్ వన్ మోర్ బెడ్షీట్.
అన్ని డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఐ థింక్ 2 బెడ్షీట్స్ ఒక రేంజ్లో, 3 బెడ్షీట్స్ ఒక రేంజ్లో అండ్ ఇంకొక రేంజ్లో తీసుకున్నట్టున్నా. యాజ్ ఫర్ ఐ రిమెంబర్ నాకు దిస్ ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ అన్నిటికన్నా. యా, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బెడ్షీట్. ఇది అగైన్ ఇది మొత్తం ఇది ప్రింట్ వస్తుంది అండ్ ఇట్ బార్డర్ వస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ బెడ్షీట్ ఐ గాట్. చూస్తున్నారు కదా, ప్రాపర్ బ్లాక్ ప్రింట్స్ తీసుకున్నా. నాకేమనిపిస్తుంది అంటే షాపింగ్ చేస్తే ప్రాపర్ అక్కడిది రిజంబుల్ చేయాలి అని అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ ఇవన్నీ కొంచెం రిజంబ్లింగ్ దోస్ ప్రింట్స్ అని. మీరైతే యాక్చువల్లీ బెడ్షీట్, దోహర్, రజాయి అట్లా మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ బెడ్షీట్కి మ్యాచింగ్ ప్రింట్ ఆఫ్ దోహర్ ఆర్ రజాయి కూడా దొరుకుతుంది. సో అట్లా మీరు బెడ్డింగ్స్ ఎట్లా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను అట్లా చేయలేదు, బట్ నేను డిఫరెంట్ ప్రింట్స్ తీసుకున్నాను అనమాట. బట్ మీరు అలా కూడా చేయొచ్చు. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఆర్డర్ తీసేసుకున్నవన్నీ ఫోటో తీసుకుని ఉంటే బాగుండు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ రిమెంబర్, ఆ ఒక్క బెడ్షీట్ తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ రిమెంబర్ వెరీ ప్రాపర్లీ. సో కొంచెం ఫోటో తీసుకుని ఉంటే బాగుండేది, ఇంకా ఏవైనా ఫైనలైజ్ చేసింది. ఎందుకంటే వీ సా లాట్ ఆఫ్ స్టఫ్, అందులో కొన్ని ఫైనలైజ్ చేశాను అనమాట నేను. సో వాడు కన్ఫ్యూజ్ అయి ఉంటే, లేకపోతే పక్కన ఏదైనా ఒకదాని మీద ఇంకోటి వేసి ఉంటే మనకు తెలియదు. మీరు ఒకవేళ ఆర్డర్ చేస్తే అలా ఫోటో తీసుకొని పెట్టుకోండి ఫైనలైజ్ చేసేటప్పుడు. ఎందుకంటే షిప్పింగ్ చేస్తారు కదా వాళ్ళు, మనం ఉన్నప్పుడు షిప్ చేయరు కాబట్టి, జస్ట్ టు అవాయిడ్ ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్. నెక్స్ట్ నేను 3 దోహర్స్ తీసుకున్నాను. సో 1 by 1 అది కూడా చూపించేస్తా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ దోహర్. ఇది ఈ పీకాక్ ప్రింట్ అలా వచ్చి మొత్తం. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ కుషన్ కవర్స్ చూసాం అనమాట ఎక్కడో వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. అవి తీసుకోలేదు, బట్ ఈ ప్రింట్ చూడగానే అది ఐడెంటిఫై చేసాం. ఇది మాకు నచ్చింది. తర్వాత వెన్ ఐ సా బ్యాక్ ఇదే రెడ్ కలర్లో కుషన్ కవర్స్ చూసాం, తీసుకోలేదు. సో అవి సేమ్ అదే గుర్తొచ్చింది. దిస్ ఇస్ ద దోహర్ అనమాట. ఇట్లా లైనింగ్ వస్తుంది. ఐ థింక్ ఇది 2 side కాదేమో, లెట్ మీ సీ. 2 సైడే. ఐ థింక్ అన్ని 2 సైడే తీసుకున్నాం మేము. బ్యాక్ సైడ్ ఇట్లా ప్రింట్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా. సో అన్ని డ్యూయల్ సైడెడ్ ప్రింట్స్ అనమాట. ఫ్రంట్ అంతా ఒక ప్రింట్ ఉంటుంది, ఉల్టా చేస్తే ఇంకో ప్రింట్ ఉంటుంది. నెక్స్ట్ దోహర్ ఏమో ఇది వెతికిచ్చి మరీ తీయించాను అనమాట. సింగిల్ దోహర్స్ ఉండేవి, డబుల్ దోహర్ కావాలని వెతికిచ్చి మరీ తీపిచ్చాను నేను ఇది. సో ఇది మొత్తం ఎలిఫెంట్ ప్రింట్ వస్తుంది ఇట్లాగా. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా వస్తుంది. మొత్తం మడతంతా తీస్తే ఐ హ్యాడ్ టు గో సమ్వేర్. మళ్ళీ నాకు పని ఎక్కువ అవుతుంది అని తీస్తలేను. బట్ యా, ఇట్లా బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్రింట్ వస్తుంది. ఒక సైడ్ ఏమో బ్లాక్ ప్రింట్, ఇంకొక సైడ్ సమ్ ప్రింట్ దే కాల్డ్ ఇట్. ఐ డోంట్ రియలీ రిమెంబర్ ఆ ప్రింట్. అండ్ దెన్ దిస్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్లా చూపింగానే పక్కన పెట్టమని చెప్పా, పింక్ అనమాట. సో ఇది కూడా డబుల్ ప్రింట్, అన్ని డబుల్ సైడ్ ప్రింట్ తీసుకున్నా. సో ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా వైట్లో వైట్ ఫ్లోరల్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆర్ like one side ఇటు one side అటు, whatever is front or whatever is back. You can basically use it 2 sides. So these are the 3 dohars I got. నెక్స్ట్ ఐటమ్ ఇస్ రజాయి ఫర్ వింటర్స్ కోసం. సో ఇది పష్మీనా ఊల్ స్టఫ్ చేస్తారనమాట మధ్యలో. కొంచెం థిక్గా ఉంటుంది రజాయి. దీని వెయిట్ 200 grams అనమాట. చాలా ఇంత పెద్ద బల్కీగా ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్, 200 grams అనమాట. 100 grams కూడా దొరుకుతాయి. ఇది కొంచెం వామ్గా ఉంటుంది అండ్ మొత్తం పష్మీనా ఊల్ స్టఫింగ్, చాలా లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుందని అన్నారు. సో నేను ఈ ప్రాపర్ ఎలిఫెంట్ ప్రింట్లో తీసుకొచ్చా. నాకు ఈ ప్రింట్ బాగా నచ్చింది. అండ్ ఇది 2 sides సేమ్ ప్రింట్. సో both the sides are elephant. నెక్స్ట్ ఏమో ఇది. సో ఇట్లా గ్రీన్ కలర్లో తీసుకున్నాం అనమాట. కొంచెం బ్రైట్ అయిపోతుంది అనిపించింది, బట్ రియలీ లైక్డ్ ఇట్. సో అదొకటి. అండ్ దిస్ వన్ ఆల్సో సేమ్, బోత్ సైడ్ సేమ్ ప్రింట్. సో ఇది మెయిన్గా వార్మ్ సీజన్స్ కోసం అనమాట. చాలా వెచ్చగా ఉంటుంది. దోహర్స్ ఏంటంటే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సమ్మర్ అండ్ వింటర్. అండ్ స్పెషల్లీ ఏసీ క్లైమేట్లో ఎప్పుడైనా టెంపరేచర్ రెగ్యులేటెడ్ ఇదిలో ఉంటుంది కదా, అవి వింటర్స్లో వామ్గా ఉంచుతాయి, సమ్మర్స్లో చల్లగా ఉంచుతాయి అలా అనమాట. సో యూ కెన్ యూజ్ ఇట్ త్రూ అవుట్ ద సీజన్స్. మెయిన్లీ మనకు అక్కడ హైదరాబాద్ వెదర్కి అవే బాగా సెట్ అవుతాయి. సో అవి తీసుకున్నాను. And I think that's it. That completes my haul. So these are all the items I got. So that completes my shopping spree. I hope you really liked it. Nenaithe shopping as a full hai. I really enjoyed shopping and I really had fun shopping all of this. And I hope you really enjoyed watching this video also. Thank you so much for watching. Don't forget to hit that like, share and subscribe button. I'll see you in my next one. Okay, thanks. Bye.